మిత్రులకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మన కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు, అదేవిధంగా మరి చొప్పదండి, కరీంనగరు, మానకొండూరు, హుజురాబాదు, హుస్నాబాదు నియోజకవర్గాలలో ఉన్నటువంటి మండలాలు అందరూ కూడా ఇప్పుడు జీవి రామకృష్ణ గారి జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారు మీటింగ్ని ఏర్పాటు చేశారు. నన్ను కూడా వారు ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ జగిత్యాల జిల్లాలో 2 మండలాలు, తర్వాత సిద్దిపేటలో ఒక 3 మండలాలు, హన్మకొండలో 3 మండలాలు, హన్మకొండ జిల్లాలో ఈ వాళ్ళని కూడా ఇక్కడ పిలవడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం లోపల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఏ విధంగా కష్టపడి పనిచేయాలి అవన్నీ కూడా వారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. నన్ను కూడా వారు ఆహ్వానించినారు. నేను కూడా వారితో కొద్దిసేపు డీటెయిల్స్గా మేము మాట్లాడుకోబోతున్నాం. అయితే మీతోని ఇప్పుడు మాట్లాడడం గల ముఖ్య కారణం ఏంటంటే, వాళ్ళందరితోని ఈ సమావేశానికి సంబంధం లేకున్నప్పుడు కూడా నిత్యం మాట్లాడుకుంటుంటాం. అయితే మాకు 2-3 సమస్యలు, చాలా ముఖ్యమైన సమస్యలు నిన్న మా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ కమలాపురం మండలంలో శనిగరం వాగు ఉన్నది. అక్కడ గోపాల్పూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామ సర్పంచ్ పేరు కూడా గోపాల్ గారు. తర్వాత మిగతా మిత్రులు, మా మండల పార్టీ అధ్యక్షులు, వీళ్ళు చాలా బాధతో నేను ఒక విషయాన్ని దృష్టి తీసుకొచ్చారు. సరే, ఈ కాలంలో 10 ఏళ్ళ కాడి నుంచి వెళ్ళి మాకు ఎప్పుడు కూడా వాగులెంబడి మేము బోర్లు వేసుకునేది, నీళ్ళు వచ్చేది, కరెంటు ఉండేది, వరి పొలాలు వేసుకున్నాం. ఈసారి వాగులలో నీళ్లు లేవు, వాగులలో బోర్లు వేసుకున్నా కూడా బోర్లు నీళ్లు రావడం లేదు. మరి ఇప్పుడే గిట్లున్నది. మార్చ్, ఏప్రిల్, మేలో మంచినీటి కూడా ఇబ్బంది కావచ్చు. సరే, మిషన్ భగీరథ ఉన్నప్పటికీ కూడా కొన్ని దిక్కుల బోరు నీళ్ళు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మాకు ఇబ్బంది అవుతున్నది. ముఖ్యంగా మరి ఇప్పుడు నాట్లు వేసుకున్నాం, ఇప్పుడు పొట్టకొచ్చే సమయం ఇది. మరి నీళ్ళ సమస్య పెద్దగా ఉందని చెప్పి వారితో పాటు చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి చొప్పదండి, అదేవిధంగా రామడుగు, కొడిమియాల, గంగాధర, తర్వాత ఈ మానకొండ నియోజకవర్గం వచ్చేసరికి బెజ్జంకి మిత్రులు, చాలా మండలాలు, గన్నేరవారు, వీళ్ళందరూ కూడా ఇదే సమస్య. మరి కరెంటు ఉండడం లేదు, సక్కంగా వస్తలేదు. నెంబర్ 1. సరే, కరెంటు సక్కంగా వస్తలే కానీ వస్తుంది, కానీ నీళ్ళు ఉంటలేవు, ఇప్పుడే ఉంటలేవు. రేపు పొట్టకొచ్చి ఈనిన తర్వాత 1-2-3 తళ్ళు చాలా పెద్ద ఎత్తున పెట్టకపోతే మరి పంట పండదు, మాకు చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పి ఆందోళన వ్యక్తపరిచారు. మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వారి ఉన్న సమయం లోపల ఈ సమస్యలు ఎట్లా పరిష్కారం చేసినారో మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ పత్రికా విలేకరులు, మీకు కూడా ఇంతో వ్యవసాయం ఉన్నది. మన గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి విలేకరుల మిత్రులు మీకు కూడా తెలుసు. మన కాకతీయ కెనాల్ని మరి వదిలిపెడుతూ కాకతీయ కెనాల్ నుండి కొన్ని దిక్కుల వాగులలో నీళ్లు కూడా వదిలిపెట్టేది. ఎందుకంటే పోయి ఆ చెరువులు, కుంటలు నిండేది. చెరువులు, కుంటల కింద ఉన్నటువంటి పొలాలు మరి బావులతో కానీ లేకపోతే బోరు బావులతో కానీ పంటలు పండించుకునేది. ఒక విధంగా భూమిని తడిపిన మనం. వర్షాకాలం అయితే ఎస్ఆర్ఎస్పి పొంగి పొర్లిపోతుంటే వరద కాలువ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మిడ్మానర్లు వేసి, మిడ్మానర్ నుంచి ఎల్ఎండికి వేసి, ఎల్ఎండి కాకతీయ కెనాల్ సూర్యాపేట దాకా ప్రవహిస్తూ ఎక్కడ పడితే అక్కడ మరి ఆ కాకతీయ కెనాల్ నుండి కూడా ఎక్కడైతే వాగులు వస్తాయో ఆ వాగులలో నీళ్ళని వదిలిపెట్టినాం మనం. ఎందుకంటే తడిపినాం, భూమిని మొత్తం కూడా నీళ్ళతోని నింపినాము, భూగర్భ జలాల్ని పైకి తీసుకొచ్చినాం. భూగర్భ జలాలు పైకి వచ్చినాయి కాబట్టి పంటలు పండించుకున్నారు, బోర్లు వేసుకొని లేదా బాయిలకి వెళ్ళి. ఈసారి ఆ బాధ వ్యక్తపరుస్తున్నారు. అయితే నేను ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం అయింది. మన దగ్గర ఉన్నటువంటి ఎల్ఎండిలో ఉన్న నీళ్ళు, మిడ్మార్లో ఉన్న నీళ్ళు కాకతీయ కెనాల్ ద్వారా పోతున్నప్పుడు కొన్ని చెరువులు, కుంటలను మనం నింపుకోవాలి. పాత రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో చెరువులు, కుంటలు నింపితే జైల్లో పెట్టారు.
మళ్ళీ ఆ రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. పాత రోజుల్లో ఇది ఐడి క్రాప్, ఇరిగేషన్ డ్రైకి మాత్రమే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టినము. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కెనాల్స్, కాకతీయ కెనాల్ కింద డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ అన్నీ కూడా ఇరిగేషన్ డ్రై క్రాప్స్ మాత్రమే అని మాన్యుల్లో ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసింది, దాన్ని చెరువులు కుంటలు అన్నిటిని కూడా నింపినాం మనం. నింపడం వల్ల ఏమైపోయింది, భూగర్భ జలాలు పెరిగినాయి, ఉచిత కరెంటుతో మోటార్లు, బావులు, నీళ్లుతో పంటలు పండించుకున్నారు. ముఖ్యంగా వరి ధాన్యం ఇంత గొప్పగా పెరిగింది కారణం అది. నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది. 1,00,000 ఎకరాలు కాదు, 1,00,000 ఎకరాలు కాలువల ద్వారా నీ లెక్క. కానీ మనం ఏం చేస్తాం, తెలంగాణ సమస్యని తెలంగాణ కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళు, తెలంగాణ మనసుతో పెట్టి ఆలోచన వస్తుంది. ఇవాళ ఇరిగేషన్ డ్రై క్రాప్స్తో పాటు ఏదైతే వెట్ క్రాప్స్ ఒక చెరువులు కుంటల కింద వర్షపు నీళ్ళతోనే కాకుండా మనం ఇవన్నీ కూడా నింపినటువంటి ఒక వెసులుబాటు కల్పించుకొని మనం ఇచ్చినాం. ఆఖరికి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎంబడి కూడా మోటార్లు పెట్టుకొని పండిస్తే కూడా ఎల్లో చేస్తాం మనం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ పట్టింపులు పట్టించుకోలేదు మనం, ఎందుకంటే తెలంగాణ రైతుకు నీళ్లు కావాలి. నీళ్ళ కోసం కరెంట్ ఇచ్చినాం, నీళ్ళు ఎక్కడుంటే అక్కడ నీళ్ళు వాడుకున్నాడు తెలంగాణ రైతు. ఈరోజు ఈ కరీంనగర్ జిల్లాలో కాకతీయ కెనాలు బ్రహ్మాండంగా ప్రవహించేటువంటి ఈ ప్రాంతంలో పెట్టే మా మండల పార్టీ అధ్యక్షులు మా సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్తున్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు ప్రాణహిత 5,000 క్యూసెక్స్ ప్రవహిస్తున్నది. ఇప్పుడు గేట్లు తీసాం కాబట్టి మేడిగడ్డ దగ్గర కొన్ని పిల్లలు ఇబ్బంది అయింది కాబట్టి, కుంగినాయి కాబట్టి నీళ్ళని అట్టే వదిలిపెడుతున్నాం, అది సముద్రంలో కలుస్తున్నాయి నీళ్ళు. దాన్ని వెంటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చిన సందర్భంలో మీరు ఏం చేయాలి, సరే తప్పిదం జరిగిందా లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఆ విధంగా జరిగిందా, లేదా డిజైనింగే తప్పున్నదా, అవన్నీ మీరు విచారించండి. మేము ఎవరు వద్దంటలేము, చేయవలసింది కూడా. నిజంగా కూడా తప్పు ఎక్కడ జరిగింది, వాట్ వెంట్ రాంగ్, ఏం తప్పు జరిగిందని తెలుసుకోకపోతే అదొక పెద్ద తప్పు. తప్పనిసరిగా విచారించుదాం. మీరు విచారించండి, ప్రభుత్వం మీ చేతులను కూడా విచారించండి. కానీ విచారణ వచ్చి రిపోర్ట్ వచ్చేంత వరకు దీన్ని ముట్టుకోము అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 15 అయిపోయిందంటే జూలైలో మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయి. ఆ ఫ్లడ్స్ వచ్చే వరకు మీరు అట్లీస్ట్ సేఫ్ జోన్కైనా ఈ తప్పిదం ఏదైతే జరిగిందో దాన్ని సేఫ్ జోన్ పట్టుకపోండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల దాన్ని కంప్లీట్ అయితే నేను అనుకోలేదు, దాన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ కావాల్సిందే. కానీ అట్లీస్ట్ జరిగిన తప్పిదాన్ని సేఫ్ జోన్ వరకు, దాని మరమ్మతులు సేఫ్ జోన్ వరకు చేయాలంటే ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి, దాని మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ రేపు బాగా ఫ్లడ్లు వచ్చింది అనుకోండి, ఇప్పుడు జరిగిన నష్టం జరుగుతుంది, ఇంకా మంచిగున్న స్ట్రక్చర్స్ కూడా నష్టం జరగవచ్చు. దాదాపు 100ల సంఖ్యలో ఉన్నాయి, మిగతా పిల్లలు కూడా నష్టం జరగవచ్చు ఇది ఈ కారణంతో. కాబట్టి ఏం తప్పిదం జరిగింది అనేది పూర్తి విచారణ జరిగేంత వరకు వెంటనే ఇమ్మీడియట్గా వచ్చే వర్షాకాలం ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల కూడా పెద్ద ఫ్లడ్ వస్తుంది గోదావరిలో. మరి వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది, ప్రభుత్వ సొమ్ముతం కట్టింది అది. కాబట్టి విచారణ లోపల ఎవరు తప్పులు చేశారు, నిర్లక్ష్యమా, మెయింటెనెన్స్ బాగలేదా, లేదా డిజైనింగ్ తప్పున్నదా, ఇవన్నీ విచారణ చేయండి. కానీ అది తప్పిదాన్ని అట్లే ఉంచుతాం, అది అట్లే ఉండని అంటే ఇంకా పెద్ద నష్టం జరగబోతుంది వచ్చే ఫ్లడ్ సీజన్ వచ్చేసరికి. కాబట్టి నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, మీరు టెంపరీగా హౌ బెస్ట్ వీ క్యాన్ ప్రొటెక్ట్ దట్ బ్యారేజ్, ఎట్లా దాన్ని ఏం చేయాలనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇలా 5,000 క్యూసెక్కులు ప్రవహిస్తున్నది ఎండాకాలంలో, మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఇంత వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు నీళ్లు లేనప్పుడు దాన్ని లిఫ్ట్ చేసుకొని ఎల్ఎండిలో మిడ్ మానర్లు వేసుకుంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇక్కడ మాకు నీళ్లు లేవు, వాగులన్నీ ఎండిపోయినాయి, చెక్ డ్యామ్స్లో సుక్క నీళ్లు లేదు, మా బోర్లో నీళ్ళు వస్తలేవు అనగల కారణం ఏంటంటే, ఇదివరకు మనం కాకతీయ కెనాల్ ద్వారా
ఈ చెరువులు కుంటలన్నీ ఈ కాలంలో వాటిని మళ్ళీ ఫీడ్ చేద్దాము. ఎందుకంటే వర్షాకాలపు నీళ్ళన్నీ అయిపోవు ఇది ఖరీఫ్ సీజన్కి. ఈ రబీ సీజన్కి వచ్చేసరికి మళ్ళీ మనం నింపినాం. ఈ అలవాటు చేసినాం తెలంగాణ రైతాంగానికి. ఎందుకంటే రైతు ధైర్యంగా ఉండాలి, తన పంటలు వండియాలి. పంటలు పండిస్తే మీరు దానికి కాస్ట్ బెనిఫిట్ రేషియో చెప్తున్నారు, చాలా తప్పది. అది వ్యాపారవేత్తలు చేయాలి. నేను ఇంత పెట్టుబడి పెడితే నాకు ఎంత లాభం వస్తుంది అనేది వ్యాపారవేత్త ఆలోచిస్తాడు. రాజకీయాల్లో ఉన్నటువంటి మనం ఆలోచించదు. అది రైతును ఇవాళ ఎంగేజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశంలో వ్యవసాయ దేశం. దాదాపు మనం చదువుకున్నప్పుడు 80% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారు. ఇప్పుడు 68% తగ్గిపోయినరు. ఈ 68% బతకాలి కదా. నువ్వు ఇచ్చే నీళ్లకు, నువ్వు ఇచ్చే కరెంటుకి గింత ఖర్చు అవుతుంది, వాడు పండించే వాటిలోకి గింతే ధర అని లెక్క ఏదు. ఇది కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రభుత్వాలు కాదు ఇప్పుడు కావాల్సింది. వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ ప్రభుత్వాలు కావాలి. కాబట్టి దయచేసి వాళ్ళకి, ఇంకా మీరు అనుకుంటున్నారు వాళ్ళకి డబ్బు పెడుతున్నారని చెప్తారు. ఈ ఎకనామిస్టులు కొంతమంది ఉంటారు, క్యాపిటలిజం ఉండే ఆలోచన ఉన్న వాళ్ళు మనం పెట్టాక ఇంత పెట్టుబడి పెడుతున్నాం ఏం లాభం వస్తుందని లెక్కలేస్తారు. కానీ అలా రైతు పంటలు పండిస్తే ఎంత నీకు ట్యాక్సేషన్ రూపంలో కడుతున్నాడండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రైతు బాగుంటే ఇలా వడ్లు పండిస్తే ఇలా ఎరువు బస్తాలు కొంటాడు, యూరియా బస్తాలు కొంటాడు, దాంట్లోకి నీకు జిఎస్టీ వస్తుంది. వడ్లు పండించిన తర్వాత మిల్లింగ్ పోతే అక్కడ నీకు జిఎస్టీ వస్తుంది. బియ్యం అమ్మే దగ్గర జిఎస్టీ వస్తుంది. బియ్యాన్ని వేరే మార్చితే నీకు జిఎస్టీ వస్తుంది. రైతు ట్రాక్టర్లు మిషనరీ కొంటున్నాడు, దానికి జిఎస్టీ వస్తుంది. రైతు మళ్ళీ బాగా డబ్బులు వస్తే రైతు ఒక 4 బట్టలు కొనుక్కుంటాడు, జిఎస్టీ వస్తుంది. ఒక 4 కొన్ని దైనందిక జీవితంలో ఉన్నటువంటి వస్తు రూపంలో ఉన్నటువంటి వాటిని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు శక్తి పెరిగితే అక్కడ నీకు జిఎస్టీ వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు అట్లా ఆలోచించాలి. నేను ఇంత పెట్టుబడి పెట్టినా, ఇంత ఫ్రీ కరెంట్ ఇచ్చినా, ఇంత యూరియా బస్తాలకు ఇచ్చినా, ఇంత ఇది ఇచ్చినా, రైతు పంట గింతే 2000 కదా క్వింటాలు అది గట్ట లెక్కలేదు. దీని మీద అంతా ఎకానమిక్స్ చాలా లోతుగా ఆలోచించాలి. మన భారతదేశం వ్యవసాయ దేశం. ఇంకొక 100 ఏళ్ళు కూడా వ్యవసాయ దేశం ఉంటుంది. ఇంత జనాభా ఉన్నారు, ఇంతమందికి తిండి కావాలి. ఇప్పటికే 140 కోట్లు, ఇంకో 10-20 ఏళ్ళు అయితే 200 కోట్ల జనాభా. ఎంత తిండి తినాలి? కాబట్టి దయచేసి ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. దీన్ని మరి ఈ వర్షాకాలం వరకే అట్లీస్ట్ సేఫ్ జోన్ వరకన పట్టకపోండి, రిపేర్స్ చేయడం అనేది నా రిక్వెస్ట్. నేను ఇవన్నీ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నంటే మా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఏం చెప్తున్నట్టే, సార్ మన వాగులలో నీళ్ళు లేవు, బావి మోటార్లు కూడా ఎండిపోతున్నాయి, మరి ఈ ఫిబ్రవరిలో గిట్లే ఉంటే మరి మార్చి ఏప్రిల్ వరకు పొట్టకొచ్చి ఈంతది, అప్పుడు మన నీళ్లు కావాలి, ఎట్లా పరిస్థితి అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేదంటే మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు 5,000 క్యూసెక్ ఇప్పుడే అవి కూడా మనం ఒక అరికట్టలేము. నాకు తెలుసు సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక డైరెక్షన్ ఇచ్చింది, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా మరి నీళ్ళు వదిలిపెట్టమని చెప్పిండ్రు, అవన్నీ నాకు తెలుసు. కానీ మీరు అట్లీస్ట్ ఈ వచ్చే ఫ్లడ్, జూన్ జూలైలో వచ్చే ఫ్లడ్ వారికి మళ్ళా ఏదైనా తప్పిదం జరిగితే ఇంకా ప్రాజెక్ట్ కొట్టుకపోయిందని చెప్పి కూడా బదనాం చేసేటువంటి రకాలు మీరు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలు ఏదైనా కూడా ప్రభుత్వమే. అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, రేపు ఇంకెవరైనా కానీ ప్రభుత్వం ఇస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఇది. కాబట్టి దయచేసి నేను రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇమ్మీడియట్గా దీనిపైన ఇంకా నీడదాకా చర్చలు, నిన్న అసెంబ్లీలో మీరు మాట్లాడినరు, మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడినారు, హరీష్ గారు మాట్లాడినారు, అందరూ అదంతా ప్రజలంతా చూసి అయిపోయింది. ఇంకా చర్చా గోష్ఠులు అయిపోయినాయి. ఇప్పుడు పనిలో పడండి. నా రిక్వెస్ట్ 2-3 విషయాలు చెప్తా. నరేంద్ర మోడీ గారు చంద్రయాన్ 1 పోయింది 2008-9లో, ఫెయిల్ అయింది. చంద్రయాన్ 2 2019 లోపల మరి అది చంద్రమండలంపై మన చంద్రయాన్ పోయి మన రాకెట్ పోయి అక్కడ సెటిలైట్ ఆడ పోయి ల్యాండ్ అవుతుంది అనుకున్నాం. మనందరం టీవీలలో చూసాం. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, శివన్ గారు వారు అప్పుడు ఇస్రో చైర్మన్ గారు లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినా కూడా నరేంద్ర మోడీ గారు ప్యాట్ అంటే ధైర్యంగా ఉండు అని చెప్పేసి వచ్చిండ్రు. చంద్రయాన్ 3 మొన్న సక్సెస్ అయింది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కూడా కావచ్చు. కానీ ఫెయిల్యూర్స్ని మనము దాన్ని కించపరచద్దు.
వాట్ వెంట్ రాంగ్, ఎక్కడ తప్పు జరిగిందని విచారించాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. అది అధికార యంత్రాంగం అయితే ఎక్కడ మెయింటెనెన్స్ ఎక్కడ లోపం ఉన్నది, ఎందుకు మెయింటైన్ చేయలేదు, ఇఫ్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోతే డిజైనింగ్ తప్పుంటే ఎందుకు డిజైనింగ్ రాంగ్ ఉన్నది, కాబట్టి చర్చించండి, తప్పు లేదు. కానీ దాన్ని అట్లేం పెడతాం, అదేమన్నా తీసుకుపోయి దీని ఏమంటారు మ్యూజియంలో పెడతారా? కాదు కదా, దాన్ని మనం కాపాడుకోవాలి కదా. మీరు అన్నటువంటి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు తుమ్మడిహట్టి దగ్గర నుంచి అన్నారు, అది మీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ గారే అప్పుడు రిజెక్ట్ చేసేసిండు. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఢిల్లీలో మీదే కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు చేయలేకపోయారు మీరు, దాంట్లో మిమ్మల్ని అడుగు పెట్టనీయలేదు ఆనాటి ప్రభుత్వం. మహారాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అడుగు పెట్టనీయలేదా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా అడుగు పెట్టనీయలేదు. నీళ్ళు మేము ఇవ్వమన్నారు అక్కడ. కాబట్టి ఇవంతా ఆలోచించే మరి ఇది తప్పదు మనకని చెప్పే ఇటువైపు వచ్చినా మనం ఆలోచన చేసినాం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, సరే అది చర్చలు రీడిజైనింగ్ అదంతా పక్కబెట్టి కట్టినం అయిపోయింది, దాన్ని ఎట్లా కాపాడుకోవాలని చూడండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.